లైఫ్లో మనకు ఈ మూడు విషయాలు అర్థమైతే మనం ఆనందంగా హ్యాపీగా బ్రతకవచ్చు ఎక్కడున్నా. ఏంటా మూడు విషయాలు? సో ఐఎమ్ డాక్టర్ సతీశ్వర. జనరల్లీ మనకు ఈ మూడు చాలామందికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి లైఫ్లో. ఈ మూడింటి గురించి తెలియక, అర్థమైన దాన్ని అన్వయించుకోలేక లైఫ్లో చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఏంటా మూడు అని అంటే గతం, వర్తమానం, భవిష్యత్తు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. సో నా దృష్టిలో గతం అనేది గరళం లాంటిది. గతం గరళం. గరళం అంటే విషం లాంటిది. వర్తమానం ఒక వరం లాంటిది, దేవుడిచ్చిన వరం లాంటిది. భవిష్యత్తు అదొక ఊహల మత్తు, ఊహల కందని గమ్మత్తు కూడా. సో నేను ఒక కేస్ గురించి డిస్కస్ చేస్తాను ఈరోజు. అంటే ఒక పేషెంట్ వచ్చిండు ఈ మధ్యలో. ఆయనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాను ఇప్పుడు. సో అది ఎగ్జాంపుల్ ఆఫ్ గతం గరళం అంటున్నాం. సో ఈ గతం గరళంలో అంటే గతం విషం అంటున్నా. ఎందుకు అంటున్నా అంటే ఒక 60 సంవత్సరాలు ఉన్న వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. తనకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే థైరాయిడ్ ఉంది, డయాబెటీస్ ఉంది, ఈ మధ్యలో తనకి హార్ట్లో కూడా చిన్న స్టంట్ వేసారని చెప్తున్నారు. ఇవి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి? నాకు ఒక 4 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయినాయి ఈ ప్రాబ్లమ్స్ అన్ని. 4-5 ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయినాయి. సో షుగర్ అనేది తనకు ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి ఉందంట. ఈ హార్ట్ ప్రాబ్లం రీసెంట్లీ వచ్చిందన్నారు. థైరాయిడ్ ఒక 5 ఇయర్స్ నుంచి ఉంది. ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి తనకు. ఎందుకు వచ్చాయి? దీనికి గతానికి గరళం అనడానికి ఏంటి కోరిలేషన్ అంటే, అతను ఒక ఇండిపెండెంట్ అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఉన్న వ్యక్తి. చిన్నప్పటి నుంచి విల్ పవర్ ఎక్కువ. తను తన ఇంట్లో ఒక పెద్ద అబ్బాయి. సో వాళ్ళ ఇంట్లో ఒక 6 పిల్లలు. ఆ 6 పిల్లల్లో వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారంట. సో ఆయనతో పాటు 2 తమ్ముళ్ళు ఇంకా 3 చెల్లెళ్ళు అట్లా ఉన్నారని చెప్తారు. సో వీళ్ళందరికీ సపోర్ట్ ఇస్తూ, తను ఫార్మర్, రైతే. తనేం పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా కాదు, ఫార్మర్, రైతు. తనకున్న పొలంలో తను అన్నీ చేసుకుంటూ, అక్క చెల్లెలకు పెళ్ళిళ్ళు చేసేసి, తమ్ముళ్ళను కూడా చూసుకుంటూ, చాలా అంటే ఉన్నంతలో హ్యాపీగా ఉంటూ ఇప్పటి వరకు లైఫ్ను తీసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు తన పిల్లలకి తన దగ్గర ఆస్తులు అన్నీ కరిగిపోయాయి. ఎందుకంటే చెల్లెళ్ళకు అక్కలకు పెళ్ళి చేయడము. అండ్ దెన్ తర్వాత ఈ మధ్యలో ఏమైపోయింది, ఏదో ఆస్తి పంపకాల గొడవలో అక్క చెల్లెళ్ళు తన మీదనే రివర్స్లో మళ్ళీ అవ్వడం వల్ల బావలు కూడా తను చాలా కృంగుబాటుకు లోనయ్యారు. సో ఇదంతా జరిగి కూడా ఓ 6 ఇయర్స్ అయిపోయింది. అప్పటి నుండి తనకు ఈ హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే తను ఇప్పుడు కూడా బాధపడుతుంది. ఈ మధ్యలో హార్ట్ ఇష్యూస్ రావడానికి కూడా రీజన్ ఏంటంటే, తన ఇష్టమైన వాళ్ళు, తన తమ్ముళ్ళు, తన చెల్లెళ్ళు ఇన్ని సంవత్సరాలు వాళ్ళను సాది అన్ని చేసిన తర్వాత కూడా నన్ను ఇప్పుడు ఆస్తుల కోసం ఇంతలా సతాయిస్తున్నారు, కోర్టులో కేసులు వేస్తున్నారు. అంటే నా లైఫ్ మొత్తం నేను వాళ్ళ కోసం దారపోస్తే ఇప్పుడు నాకు ఏదీ లేకుండా, నా పిల్లల ముందు నాకు ఏదీ లేకుండా ఇప్పుడు మళ్ళీ గొడవలకు వస్తున్నారు అని బాధపడుతున్నారు. ఆ గతాన్ని గుర్తు చేసుకుంటూ అదంతా అయిపోయి కూడా, కోర్టు కేసులు ఇవన్నీ అయిపోయి కూడా ఒక 3-4 సంవత్సరాలు అయిపోతున్నాయి. కానీ ఇప్పుడు తను బాధపడుతూ వస్తున్నాడు. అంటే ఆ గతాన్ని గుర్తు చేసుకుంటూ ఏదైతే విషంలాగా ఉందో ఆ విషమంతా ఒళ్ళంతా పాకేసి మనకి ఇలా డిసీజ్ రూపంలో బయటకు వస్తున్నాయి. థైరాయిడ్ ఎందుకు వస్తుందండి? మీరు బాధను దిగమింగుతుంటే మీకు థైరాయిడ్ వస్తుంది. దిస్ ఈజ్ ద రీజన్. అంతే. క్యాబేజ్ తిన్నాము, క్యాలీఫ్లవర్ తిన్నాము, ఉప్పు తగ్గించినాము, ఉప్పు ఎక్కువ తిన్నాం. మరి ఆ ఉప్పు ఇంట్లో నలుగురు ఒకే కూర అనుకున్నప్పుడు నలుగురు అదే ఉప్పు వేసుకొని తింటారు. నలుగురికి థైరాయిడ్ రావట్లేదు, ఎవరో ఒక్కరికే వస్తుంది. సో ఇలా గతాన్ని ఎవరైతే బాధపడుతూ తలుచుకుంటూ ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది. ఎవరైతే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకు డయాబెటీస్ వస్తున్నట్టుగా నేను గమనించాను. సో అంటే ఇక్కడ మీకు ఏదైనా కానీ గతంలో జరిగిన విషయాలను ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటూ, హార్ట్ ప్రాబ్లం వచ్చింది మొన్న. ఎందుకు వచ్చింది? వాళ్ళ సిస్టర్ తనకు
సంబంధం లేదు నీతో నాకని చెప్పేసి బాగా గొడవ పడిందంట ఏదో ఒక రోజు. ఆ రోజు ఒక 1 మంత్లో మనకు తనకు హార్ట్ ఇష్యూ వచ్చినట్టు చెప్తున్నారు. ఇవన్నీ తన కేసు అనాలిసిస్లో మాకు అర్థమైంది. ఇదంతా గతంలో జరిగిన దాన్ని తను గుర్తు తెచ్చుకున్న డిసీజ్. సో అందుకే గతం అనేది నా దృష్టిలో గరళం, విషము, ఇంకా చెప్తే గతం గన్నేరు పప్పు అని కూడా అంట నేను. అది ఎంత తింటే అంత రోగం పెరగడం తప్ప వచ్చేదేం లేదు. నెక్స్ట్ వర్తమానం. వర్తమానం మనకు వరం లాంటి, దేవుడిచ్చిన వరం లాంటిది. సో ఈ వర్తమానాన్ని ఎవరం పట్టించుకోవట్లేదు. ఇది ఎట్లా ఉంటుందంటే వర్తమానం ఏంటంటే ప్లేట్లో పెట్టిన అన్నంలాగా, అన్నం కూరలు వేసి మంచిగా బిర్యానీ వేసి ఉంది, ఇది వర్తమానం. దీన్ని తినకుండా, ఇది సరిగా తినకుండా, ఈ మధ్యలో ఏం చేస్తున్నారు, ఇది సరిగా తినకుండా టీవీలు చూసుకుంటూ కూడా తింటున్నాం మనం. అంటే ఇప్పుడున్న వర్తమానాన్ని మనము ఆస్వాదించకుండా ఎక్కడో టీవీలో జరిగేదాన్ని చూసుకుంటూ ఇలా తింటూ ఉంటాం. నా దృష్టిలో వర్తమానం అనేది అంటే ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మన ప్లేట్లో ఆల్రెడీ ఉన్న అన్నం, దాన్ని సరిగా తిందాం. పాతకాలంలో ఓల్డ్ జనరేషన్ వాళ్ళకి హెల్త్ డిసీజెస్ అంటే మనకు డిసీజెస్ అనేవి ఎక్కువగా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనేవి ఎక్కువ ఉండకపోయేవి. వాళ్ళు 90 years వరకు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. నాకు ఈ మొన్న మధ్యలో ఒక 85 years ఉన్న పెద్ద మనిషి వచ్చాడు, తనకి ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ లేవండి. ఇది ఎగ్జాంపుల్ ఫర్ వర్తమానం. సో ఆ 85 years మధ్యలో ఉన్నాడు తను, కరెక్ట్గా ఏజ్ తనకు తెలియదంట, 82 83 రాశారు. సో తనకి ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, షుగరు లేదు, థైరాయిడ్ లేదు, కిడ్నీ ప్రాబ్లం లేదు, ఏది లేదు. ఓన్లీ కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు, నడుము నొప్పి అని చెప్పి వచ్చారు. అలా ఏజ్ కామన్. సో అది ఎందుకు తనకు ఆ ఏజ్లో 85 సంవత్సరాల వయసులో ఈ మధ్యలో అందరికీ చిన్న ఏజ్లోనే షుగర్లు, థైరాయిడ్లు, బీపీలు అన్నీ వస్తున్నాయి. తనకి ఎట్లాంటి ప్రాబ్లం లేదు, ఓన్లీ నొప్పులతో వచ్చాడు అంతే. సో తను వర్తమానంలో బ్రతుకుతున్నాడు కాబట్టి తనకి ఎట్లాంటి డిసీజెస్ లేవు. సో వర్తమానం అనేది దేవుడిచ్చిన వరం. అది పోయిన జనరేషన్, పాత తరం వాళ్ళు ఆస్వాదిస్తూ ఎలాంటి మెంటల్ టెన్షన్స్, ప్రెషర్స్ లేకుండా నాకు టీవీ కావాలి, ఇల్లు కావాలి, విల్లా కావాలి, కారు కావాలి, కార్లలో బెంజ్ కార్లు కావాలి, ఇంకేదో కావాలి, అది కావాలి, ఇది కావాలి, 100 ఎకరాలు కావాలి, ఏమీ లేవు. ఉన్న దాంట్లో పొలం దున్నుకున్నామా, పంట వచ్చిందా, తిన్నామా, లాస్ అయినా పర్లేదు, కానీ అదే దాన్ని నమ్ముకుంటూ ఒకే పని చేసుకుంటూ ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చినా ఓన్లీ నొప్పులతో వచ్చారు. ఎందుకంటే వాళ్ళు వర్తమానంలో ఉన్నారు. గతం గన్నేరు పప్పు అని వాళ్ళకు తెలుసు, అందుకే వాళ్ళు వదిలేసిన దాన్ని, గతాన్ని. సో తను వర్తమానంలో ఉన్నాడు కాబట్టి, ఎట్లాంటి ప్రజెంట్లో ఉన్నాడు కాబట్టి ఎట్లాంటి ఇష్యూస్ లేవు. ఇంకా భవిష్యత్తు, ఈ భవిష్యత్ అనేది అదొక ఊహలకు అందని మత్తు, ఊహలకు అందని గమ్మత్తు కూడా. సో ఈ భవిష్యత్ ఎట్లాంటిది అంటే నా దృష్టిలో బంగారు కోడిలాగా, బంగారు బాతులాగా. సో ఈ బంగారు కోడి, బంగారు బాతు గురించి ఆలోచిస్తూ ఉంటాం. ప్రజెంట్లో ఉండలేం మనం, వర్తమానంలో ఉండలేం మనం. ఇక్కడ ఉండి ఎక్కడో ఏదో జరుగుతుంది. ఇప్పుడు మా ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఒక డిసీజ్ కింద చూద్దాం. ఒక పేషెంట్ వచ్చాడు, వాళ్ళ ఇంట్లో ఎవరికో క్యాన్సర్ వచ్చి చనిపోయారు, లేదు వాళ్ళ ఇంట్లో ఎవరికో హార్ట్ ఇష్యూ వచ్చి చనిపోయారు, లేదు ఇంకేదో ఆటోఇమ్యూన్ కండిషన్, వాళ్ళ ఫాదర్కి సోరియాసో ఇంకేదో ఉంది, నాకు వస్తుందేమో, ఇప్పటివరకు రాలేదు, నాకు వస్తుందేమో. సో హెల్త్ యాంగ్జైటీ ఎక్కువైపోయి ప్రతి చిన్నదానికి కడుపులో మంట వస్తే గ్యాస్ ఇక్కడ పట్టేసినట్టు అయిపోతే పోవడము, ఈసీజీ చేయించుకోవడం, పోయినప్పుడల్లా ఈసీజీ నార్మల్. ఛాతిలో పట్టేసిందంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ అటాక్ వచ్చి వాళ్ళు ఎవరో చనిపోయారంట, దానికోసం అని చెప్పేసి ప్రతిసారి ఇక్కడ చెస్ట్ కంజెషన్ వచ్చినప్పుడల్లా ఈసీజీ చేసుకోవడం, అది నార్మల్ గ్యాస్ట్రిక్ అని చెప్పేసి వాళ్ళు పంపించేసాడు. అంటే మనం ఏం చేస్తున్నాము, ఊహించుకుంటున్నాం, ఏదో అయిపోతుంది, నాకు క్యాన్సర్ వస్తుందేమో, లేకపోతే హార్ట్ ప్రాబ్లం వస్తుందేమో, లేదు మా ఫాదర్కి సోరియాస్ ఉంటే నాకు కూడా సోరియాస్ వస్తుందేమో, ఏమో అంటే ఇల్యూషన్స్, డెల్యూషన్స్, హాల్యూసినేషన్స్ అన్నీ. ఎప్పుడో జరగబోయేది, ఎప్పుడో వచ్చేది రాకుండా ఆగదండి. మీకు జెనెటిక్ హిస్టరీలో, ఫ్యామిలీ హిస్టరీలోనే వస్తుంది అనుకుంటారు అందరూ. ఫ్యామిలీ హిస్టరీలోనే ఉంటేనే వస్తుంది అనుకుంటారు చాలామంది. ఫ్యామిలీ హిస్టరీలో లేకున్నా వచ్చేవాళ్ళు 100 మంది చూపిస్తాను నేను, రోజు వచ్చేవాళ్ళు. సో ఎప్పుడో ఏదో వస్తుందని
ఇప్పటి నుంచే భయపడుతూ ఆ బంగారు కోడి బంగారు పోతు కావాలని, ఇంకా కొంతమంది డబ్బులు కావాలని, లేకపోతే ఇప్పుడేదో సంపాదించింది ఒక్కొక్కరు ఉంటారండి, వాళ్ళ కోసం వాళ్ళకు రూపాయి ఖర్చు పెట్టుకోరు, రూపాయి ఖర్చు పెట్టుకోరు. అంతా దాచిపెట్టి 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 కొడుక్కో లేకపోతే కూతుర్లకో ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు మంచాన పడ్డ రోజు తీసుకెళ్ళి ఏ ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తారు. ఇంకెందుకు ఇన్ని సంవత్సరాలు నువ్వు కష్టపడి దాచి దాచి మూడ్చి పెట్టి ఎందుకు ఇవన్నీ? అట్లీస్ట్ మీకోసం మీరు ఖర్చు పెట్టుకోండి. ఎప్పుడైనా బయటికి వెళ్ళండి, వెళ్ళాలనిపిస్తే గుళ్ళకో గోపురాలకో లేకపోతే మీకు ఇష్టమైన ప్లేసెస్ ఏవైనా ఉంటే అది వెళ్ళి దర్శించి రావడము. ఇప్పుడు రిటైర్ అయిపోయినా ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. మీరు హ్యాపీగా హెల్తీగా ఉండాలంటే మీకు వీలైనంతలో మీ ఆరోగ్యం సహకరించినంత వరకు మీకు ఇష్టమైనవి ఏవైనా చేయాల్సినవి ఏవైనా ఉంటే చేసుకోండి. ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. మీకు ఉన్న దాంట్లో కొంచెం ఖర్చు పెట్టుకోండి. మీకు 100 కోట్లు మీకు పిల్లలకి ఇచ్చినా నాకు ఇంకో 1000 కోట్లు ఇవ్వలే అని అడుగుతారు పిల్లలు. సో ఇచ్చేంత ఇవ్వండి. వాళ్ళ కోసం ఎక్కువ హైరాణ పడకండి. వాళ్ళు చేసుకునేది వాళ్ళు చేసుకుంటారు. చదివిచ్చారు, కొంత ఆస్తి ఇచ్చారు, సరిపోయింది. మీ గురించి మీరు ఆలోచించుకోండి. సో భవిష్యత్తు గురించి ఎక్కువగా దాన్ని మొత్తం ఏదో అయిపోతుంది, నేనేదో చేసేయాలా, ఇప్పుడు 100 కోట్లు నేను సంపాదించి పెడితే నా పిల్లలు ప్రశాంతంగా బ్రతుకుతారు. లేదండి, ఎవడైనా కబ్జా చేస్తే అయిపోయారు సంపాదించిందంతా. సో నేనేం చెప్తున్నా అంటే గతంలో ఉండకండి, వర్తమానంలో తిందాం. ఉన్నది మంచిగా ఉంది ప్లేట్లో, దాన్ని చూసుకుంటూ ఆస్వాదించుకుంటూ తిందాం. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ను, ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళారు, హ్యాపీగా దాన్ని ఎంజాయ్ చేయండి. ఒక టెంపుల్కి వెళ్ళారు, ఎంజాయ్ చేయండి. నేచర్ దగ్గరికి వెళ్ళారు, బయటికి వెళ్ళారు, ట్రిప్కి వెళ్ళారు, ఎంజాయ్ చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నా బిజినెస్ కాల్స్ వస్తున్నాయి, అయ్యో అక్కడ ఏదో అయిపోతుంది, వద్దండి. అట్లీస్ట్ ప్రశాంతంగా ఉండండి కొద్దిసేపు అయినా లైఫ్లో. అట్లీస్ట్ నేను ఇంతకుముందు ఒక వీడియో చేసి పెట్టా, రోజుకొక గంట మీకోసం అని. మీకోసం మీరు ఆ గంటలో ఎక్సర్సైజ్ చేయాలి, మెడిటేషన్ లేదు, యోగా లేదు, మానసికంగా హ్యాపీగా ఉండడానికి అట్లీస్ట్ మ్యూజిక్ అయినా వినండి. సో మరీ మన కోసం మనం ఒక గంట కూడా ఖర్చు పెట్టుకోలేనంత బిజీ లైఫ్లోకి వెళ్ళకండి. స్ట్రెస్ తెచ్చుకోకండి. స్ట్రెస్ వల్ల చాలా రోగాలు వస్తున్నాయి. మీరు ఎక్కువగా భయపడితే కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయి. మీరు ఎక్కువగా టెన్షన్ పడితే బీపీ పెరిగిపోతుంది, షుగర్లు వస్తున్నాయి, థైరాయిడ్లు వస్తున్నాయి. సో కొంచెం కామ్గా ఉండండి, ప్రజెంట్లో బ్రతుకుదాము. ఎందుకంటే గతం గన్నేరుపప్పు, వర్తమానం వడ్డించిన ప్లేట్లో ఉన్న ఫుడ్, అండ్ భవిష్యత్తు బంగారు కోడి బంగారు బాతు, బంగారు కోడి గుడ్డు. సో అవి రావు, దాని గురించి ఆలోచించకండి. ఫైనల్లీ గతం గరళం. గతం అంటే విషం, వర్తమానం దేవుడిచ్చిన వరం, ఆస్వాదిద్దాం. భవిష్యత్తు, వర్తమానం దేవుడిచ్చిన వరం, మీకు దేవుడిచ్చిన ఆరోగ్యం కూడా, దాన్ని దెబ్బతీయకండి. ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన టైమ్స్లో ఇష్టం వచ్చినంత ఫుడ్ తిని వద్దు. అండ్ భవిష్యత్తు అదొక ఊహల మత్తు, ఊహలకు అందని గమ్మత్తు కూడా. సో ఆ ఊహాలోకాన్ని వదిలేసి ప్రజెంట్లో బ్రతుకుదాము. ఎప్పుడో ఏదో అయిపోతుంది అని చెప్పేసి ఎక్కువ హంగామా పడకండి, ప్రశాంతంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. చుట్టుపక్కల వాళ్ళతో నవ్వుతూ గడపండి ఉన్న రోజులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ యువర్స్ డాక్టర్ సతీష్ రావు.